మే 16 చరిత్రలో ఈరోజు. భారత ప్రధానిగా వాజ్పేయి. 1996వ సంవత్సరం మే 16వ తేదీన అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ 10వ ప్రధానమంత్రి అయ్యారు. 1996 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దేశంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే ఆయన ప్రభుత్వం మెజారిటీని నిరూపించుకోలేక 13 రోజులకే పడిపోయింది. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి చేయనటువంటి అతి తక్కువ పదవీ కాలం ఇదే. ఆ తర్వాత 1998లో ఎన్నికలు జరిగి అటల్జీ మళ్లీ ప్రధాని అయ్యారు. కానీ ఆయన పదవీ కాలం కూడా 13 నెలలు మాత్రమే. మరోసారి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఎన్డీఏ 303 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడంతో అక్టోబర్ 13, 1999న అటల్జీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత 3 వరుస ఎన్నికల తర్వాత ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడు అటల్జీ. 1942లో భారత రాజకీయాల్లోకి వచ్చిన అటల్ బిహారీ వాజ్పేయి భారతీయ జనసంఘ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్లో అణు పరీక్ష, స్వర్ణ చతుర్భుజ పథకం, సర్వశిక్ష అభియాన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి పథకాలతో సుపరిపాలన సాగించారు. కమ్యూనికేషన్ విప్లవం ఇంకా మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. ఇది కాకుండా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో అటల్జీ హిందీలో చేసిన ప్రసంగం ఇప్పటికీ గుర్తుండిపోతుంది. రాజకీయ నాయకుడిగా అటల్ బిహారీ వాజ్పేయి అత్యున్నత స్థాయిని చేరుకున్నారు. ఆయన ఉనికి భారతదేశ రాజకీయాల్లో ఎప్పుడూ పదిలం. సిక్కిం రాష్ట్ర అవతరణ. 1975వ సంవత్సరం మే 16వ తేదీన సిక్కిం భారతదేశంలో 22వ రాష్ట్రంగా అవతరించింది. 28 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత సిక్కింను 22వ రాష్ట్రంగా ప్రకటించారు. అప్పటి నుండి సిక్కిం మే 16వ తేదీని వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటోంది. సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్. ఈ రాష్ట్రం ప్రకృతి సౌందర్యం, జీవ వైవిధ్యం, గిరిజన సంస్కృతికి ప్రసిద్ధి చెందింది. ఇవి కాకుండా సిక్కింలో అనేక ప్రధాన మేధోపరమైన, హిందూ మతపరమైన ప్రదేశాలున్నాయి. సిక్కింలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు గ్యాంగ్టాక్, జులుక్, కాంచన్జంగా నేషనల్ పార్క్. బీజేపీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రోజు. 2014వ సంవత్సరం మే 16వ తేదీన భారతీయ జనతా పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. బీజేపీ విజయానికి హీరో నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. 2014 లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా 282 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించిన బీజేపీ దాని ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మే 26, 2014న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. మే 16, 2014లో తొలిసారిగా బీజేపీకి మెజారిటీ వచ్చినప్పుడు భారతదేశానికి విజయం, మంచి రోజులు రానున్నాయి అని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. 2014 లోక్సభ ఎన్నికల ఫలితాలు అనేక విధాలుగా చారిత్రాత్మకమైనవి. 1984లో 30 ఏళ్ల తర్వాత ఏ రాజకీయ పార్టీ కూడా సొంతంగా పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. మరోవైపు మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 10 ఏళ్ల పాటు దేశాన్ని ఏలిన, అత్యధిక కాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ఘోర పరాజయంతో కేవలం 44 సీట్లకు పరిమితమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఉంది. 2024 లోక్సభ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బీజేపీకి అవకాశం ఇస్తారా లేదా అనేది 2024 జూన్ 4వ తేదీ ఫలితాల ద్వారా నిర్ణయించబడుతుంది. ఆస్కార్ అవార్డు ఆరంభం. 1929వ సంవత్సరం మే 16వ తేదీన చలనచిత్ర ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ప్రారంభమైంది. చిత్ర పరిశ్రమలోని ప్రభావవంతులైన కళాకారులను సత్కరించడమే ఈ అవార్డును ప్రారంభించడంలోని ఉద్దేశం. కాలిఫోర్నియాలోని రూజ్వెల్ట్ హోటల్లో జరిగిన ఈ అవార్డు వేడుకలో దాదాపు 250 మంది పాల్గొన్నారు. ఈ వేడుకలో మొత్తం 12 విభాగాల్లో ఆస్కార్ అవార్డులను ప్రదానం చేశారు. మొదట్లో ఈ అవార్డును అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్గా పిలిచేవారు. దీని పేరు 1939లో ఆస్కార్గా మార్చబడింది. భారతదేశం తన మొదటి ఆస్కార్ను 1983లో అందుకుంది. 1982లో విడుదలైన గాంధీ చిత్రానికి ఈ అవార్డు లభించింది. 1975 సంవత్సరం మే 16వ తేదీన జపాన్ పర్వతారోహకురాలు జుంకో తబే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొట్టమొదటి మహిళగా ఘనత సాధించారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తర్వాత తన ప్రయాణాన్ని కొనసాగించి 70కి పైగా దేశాల్లోని ఎత్తైన పర్వతాల శిఖరాలను అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఆమె 1969లో లేడీస్ క్లైంబింగ్ క్లబ్ను స్థాపించారు. 2 పిల్లల తల్లి అయిన జుంకో తబే 1991లో ఒక ఇంటర్వ్యూలో ఇలా అన్నారు: నా తరంలోని చాలామంది జపనీస్ పురుషులు, మహిళలు ఇంట్లోనే ఉండి ఇంటిని శుభ్రం చేయాలని ఆశిస్తున్నారు.
1992లో 7 ఖండాల్లోని ఎత్తైన పర్వత శిఖరాలను అధిరోహించిన మొదటి మహిళగా జుంకో తబీ గుర్తింపు పొందారు. ఆమె క్యాన్సర్ కారణంగా 2016 అక్టోబర్ 20న మరణించారు.